ఇవాళ వాతావరణం వర్జీనియాలో చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. లైక్ క్లౌడీగా తుప్పర్లు పడుతూ వానాకి ఈ జనవరిలో నాకైతే ఏదన్నా వేడిగా తినాలని ఉంది. సో అందుకే మనం ఇప్పుడు క్రాబ్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో ఫర్ క్రాబ్స్. ఇదే గ్రేట్ వాల్ సూపర్ మార్కెట్. ఇక్కడ యూఎస్లో చాలా ప్లేసెస్లో హెచ్మార్ట్, ఎంమార్ట్, కేమార్ట్, లామార్ట్ అని చాలా ప్లేసెస్లో ఏషియన్ ఫుడ్ స్టోర్స్ ఉంటాయి. ఆ సూపర్ మార్కెట్ అన్నిటిలోని పీతలు, ఫ్రోజన్ ఫిష్లు అలా చాలా ఉంటాయి. బట్ ఎప్పుడు రెగ్యులర్గా సీ ఫుడ్ కావాలంటే కొంచెం ఉన్నట్లో ఏషియన్ మార్ట్స్లో కొంచెం తక్కువగా రేట్స్ ఉండేది ఇక్కడే. సో నేను లోపల ఎలా ఉంటాయో రేట్స్ అండ్ క్రాబ్స్ అన్నీ మీకు కొని చూపిస్తాను. డక్స్, చికెన్, కోయల్, పోర్క్, బీఫ్, వాటెవర్ ఎవ్రీథింగ్. ఇక్కడ అన్ని రకమైన నాన్ వెజ్ ఐటమ్స్ వస్తాయి. ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్స్, బటర్ ఎగ్స్, యోక్లు అన్నీ వచ్చేసా. మనకు కావాల్సిన దగ్గరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్లు ఉన్నాయి. సాల్మన్ ఉంది, చూసాయి కదా ఫ్రోజన్లో ఉంటాయని. ఇక్కడ ఐస్లో ఫ్రోజన్ అవుతుంది చాలా వరకు. ఫిష్లు ఉండేవాటి ప్రైజ్లు గోల్డెన్ పాంపెట్ $5 per LB. చాలా ఉంటుంది టేస్టీగా. అండ్ నాకు తెలిసి వీకెండ్ కదా, సరుకు అంతా ఫ్రెష్గా వచ్చినట్టున్నాయి. అండ్ మనకు కావాల్సిన సైడ్ వచ్చేసాం క్రాబ్స్. ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. క్యాట్ ఫిష్లు, లాబ్స్టర్లు, గంగలు, అత్తలు. మనం ఇప్పుడు తీసుకోబోయే ఐటమ్స్ ఇవే. ఓకే, వెల్వి ఇది $5.99 ఉంది. ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 500 per కిలో. కిలో కంటే తక్కువే, 420 grams అలా వస్తుంది. బట్ ఇందులో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని కొన్ని తీసుకున్నాక బిల్ వేసుకొని మళ్ళీ చెప్తాను మీకు ఎంత అయింది టోటల్ ఎంత తీసుకున్నాను. చూడండి చాలా ఇక్కడ క్లీన్ చేస్తా అన్నారు. మనకు కావాల్సినట్టు ఒక చూపిస్తే అలాగే మనకు కావాల్సినట్టు క్లీన్ చేసి కట్ చేసేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి. ఇది ఒక ఆల్మోస్ట్ ఏషియన్ అంటే కొరియన్, చైనా, రోమన్ దొరికేవి. సో ఆల్మోస్ట్ అన్ని నూడిల్స్ అండ్ వాళ్ళ ఐటమ్సే ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనకు కావాల్సినవి కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సిన లైక్ వెజిటేబుల్స్ కోసం వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. చూసారుగా మన క్రాబ్స్ మన చేతికి వచ్చే క్లీన్ చేసుకొని అండ్ దీని బిల్లు ఎంత అయిందనేది చూపిస్తాం. థ్యాంక్ యూ. తగ్గట్టే మనం ఒక ½ hour ముందే చింతపండు కూడా కొంచెం నానబెడతాము. ఓకే, ఓకే. నేను తీసుకున్న చింతపండుకి నీళ్ళు పోసి కొంచెం హాట్గా ఉన్నాయి, కొంచెం వామ్ వాటర్ పోసి ఫస్ట్ నానబెట్టాను. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. చెప్పాను ఫ్రెండ్స్, ఇందాకలా కటింగ్ చేయించుకొని వచ్చాను. బట్ ఆఫ్టర్ వచ్చిన తర్వాత క్లీనింగ్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసి లైట్గా పసుపు వేసి క్లీన్ చేద్దాం. పట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త పట్టుకోండి. తెగితే మాత్రం నా బాధ్యత కాదు, ఎందుకంటే కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, సో గుచ్చుకుంటూ ఉంటాయి. గుచ్చుకుంటే చాలా సురుకు పొట్లాగా నిప్పులు వస్తాయి. క్లీన్ చేస్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా చేయండి చేసేటప్పుడు. మీ స్కూల్ అయితే ఒకసారి చేసుకోండి, లేదా కొంచెం క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా చూసారు కదా, నీట్గా ఉన్నాయి. చాలా చాలా నీట్గా వచ్చాయి. అంతా క్లీన్ చేసి ఇచ్చారు వాడు ఆల్రెడీ మనకి షాప్లో. మళ్ళీ ఒకసారి అసలు వెళ్ళిపోవడం కోసం మంచిగా క్లీన్ చేసుకుందాం. నాకు ఇది కలిపి మొత్తం ఆల్మోస్ట్ $11 పడ్డాయి. 12 తీసుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మనం చేసుకునే దానికైతే
ఫస్ట్ ఆనియన్స్, టమాటో ఆల్రెడీ మీకు చెప్పే చింతపండు నానబెట్టాను కదా వెళ్ళేటప్పుడు. సో ఆనియన్స్, తర్వాత ఎల్లుల్లిపాయ అండ్ కొన్ని చిల్లీస్, ఇలాచి, చెక్క అండ్ యాలకుల క్లోవ్స్ అండ్ ధనియాలు, జీరాల్స్ ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు బ్లెండ్ చేద్దాం. ఇంకా జస్ట్ చూపించిన మసాలాలన్నిటితో పాటు ఆనియన్ పేస్ట్ చేశాను. బట్ ఆనియన్స్ని ఫుల్గా పేస్ట్లా కాకుండా కొంచెం బర్గ్గా ఉంచండి, అప్పుడు మంచి ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి మంచిగా. అండ్ నెక్స్ట్ మనం టమాటో కూడా మంచి ప్యూరీలా చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాండీ మీద ఆయిల్, కొంచెం పీతల కర్రీలో ఆయిల్ ఎక్కువ పడుతుంది బికాజ్ నాన్ వెజ్ కదా. సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కొంచెం అది హీట్ అవ్వండి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆయిల్ వేడెక్కింది మంచిగా. ఓకే, ఒక హాఫ్ స్పూన్ మెంతులు. మనం ఆల్రెడీ పేస్ట్ చేసాం కదా, సో ఆనియన్ పేస్ట్. ఎప్పుడైనా పీతల కర్రీలో ఆనియన్ పేస్ట్ని ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వండి మంచిగా. మధ్యలో అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఆనియన్ దోశ, లేదంటే అడగంటుతూ ఉంటుంది. కొంచెం ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇందాక కట్ చేసిన పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను. సో ఇంకొంచెం మధ్యలోపు లైట్గా పీతల్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేద్దాం. మనం నెక్స్ట్ ఎలాగైనా ఇప్పుడు చేస్తాం కాబట్టి ఉప్పు, పసుపు వేసి నెక్స్ట్ పులుసులో వేసుకునేటప్పుడు తగ్గించి దాని తగ్గట్టుగా వేయాలి. అలా చెప్పినట్టు చేతులు అయితే పెట్టబాకండి, గిచ్చుకుంటే కదా. ఒక 15 నిమిషాలు వదిలేస్తే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. మంచిగా మగ్గుతుంది, కలర్ వస్తుంది. అంత మంచిగా రోస్ట్ అయితే అంత మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పటికే మంచిగా స్మెల్ వస్తుంది. దీనికి కొంచెం అడిషనల్గా లైట్గా ఎక్కువ అల్లం పేస్ట్ వేసుకోరు, జస్ట్ ఆల్రెడీ మనం ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వదలద్దు, ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో దాని నుంచి మనం పల్పు వేరు చేసుకున్నాం మంచిగా పిసికి. మీకు ఎంత పులుపు కావాలో అంతే చింతపండు వేసుకోండి, లేదంటే కొంచెం బాగా పుల్లగా అవుతుంది. ఇక్కడ యూఎస్లో మంచి చింతపండు దొరకదు, ఇవి మరి బాగా పుల్లగా అనిపిస్తుంది, లేదంటే కొన్ని పుల్లగా ఉండవు అసలుకి. చూసావా? సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఆనియన్స్లోంచి వాటర్ పోయి ఆయిల్ వెళ్తుంది. సో ఈ టైంలో ఇందాక పెట్టాం కదా టమాటా ప్యూరీ మంచి గుజ్జు పేస్ట్గా చేసి మిక్స్ చేసి కొంచెం ఇది కూడా ఉడికి ఆయిల్ తేలేంత వరకు మళ్ళీ సిమ్లో పెట్టి లైట్గా వేడి వేయండి, బాయిల్ అవ్వండి. టమాటాలు కూడా మగ్గింది మంచిగా. సో ఈ టైంలో మనం కారం, ధనియాల పొడి, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా కలిపింది. నేను స్పైసీ ఎక్కువ ఉంటాను కాబట్టి అండ్ స్పైసీ కారం బట్టి మీరు వేసుకోండి. ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా. ఇందులో ఎక్కువ ధనియాలు, ఎంత ధనియాలు పొడి వేస్తే అంత మంచిది. ఆల్రెడీ మనం ధనియాలు వేసి బ్లెండ్ చేసుకున్నాం, ఇంకా పైన కూడా కొంచెం పైన ధనియాలు పొడి వేసాను. ఒక 2 మినిట్స్ మగ్గనండి. ఇలాగా మగ్గిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీసుకెళ్దాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీతలు వేద్దాం. మనం మంచిగా స్మూత్గా మెల్లగా ఇంకొక దాన్ని మసాలా అంటుకుని తిప్పడం. సో అందుకే నేను ఇంత పెద్ద బౌల్ పెట్టుకుని కూడా స్పేసెస్ ఎక్కువ ఉంటే చాలా మంచిగా మిక్స్ చేయడానికి ఉంటుంది. నువ్వు ఎంత చిన్న బౌల్ తీసుకుంటే అంత ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు మనం మసాలా వేసి చూసారు కదా, ఒక్కొక్క దానికి ఎలా మంచిగా పట్టుకుందాం. అలా మిక్స్ చేసి ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే మంచిగా
మనం చేసే పేదలో మంచిగా మసాలా పట్టి చూసారు కదా, మంచిగా మసాలా పట్టి చాలా బాగున్నాయి కదా. సరే మూత పెడదాం 15 నిమిషాలు. మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అందులోనే ఒకసారి తిప్పేసి మంచి ఇప్పుడే కలర్ మారుతున్నాయి చూసారు కదా, కలర్ మారుతున్నాయి, ఆరెంజ్ కలర్ వచ్చేస్తున్నాయి. సో అడిగంట కాకుండా ఇప్పుడు మనం పులుసు పోసుకుందాం. పెట్టుకున్న చింతపండు పులుసు. యాక్చువల్గా పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు ఎక్కువ పోసుకుంటారు. ఫస్ట్ అయితే ఇవన్నిటిని ఈ పులుసులో కాసేపు ఉండేద్దాం, ఎందుకంటే అప్పుడే పులుపు ఉప్పు కారం అన్నీ దీనికి చేతులు పడతాయి, అప్పుడు టేస్ట్ తెలుస్తుంది మనకి తినేటప్పుడు. సో కాసేపు అలా వదిలేద్దాం సిమ్లో పెట్టి. ఫైనల్లీ మంచిగా కొత్తలాడుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండ్ ముందుగా చేసుకున్న గరం మసాలా ఒక స్పూన్ పైన జస్ట్ ఒకసారి మనం మిక్స్ కొట్టేసామంటే మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. అంటే ఒక 10-15 నిమిషాలు అట్లా వదిలేస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఆల్రెడీ గ్రేవీ మంచిగా రెడీ అయింది. సో టేస్ట్ చూసి మీకు ఎలా ఉంటుందో చెప్తాను. ఫైనల్లీ ఒక బ్యాచులర్గా ఒక పీతలకు రెడీ. టేస్ట్ చూసేద్దాం. ఇంకా నాకైతే మంచిగా నాకు కావాల్సిన గ్రేవీ వచ్చేసింది. ఇంకా చూద్దాం టేస్ట్ కూడా. చాలా అంటే చాలా బాగుంది. లైట్గా పుల్లగా మంచి స్పైసీగా టేస్టీగా ఉంది. దీన్ని కానీ వేడి అన్నంలో కానీ రోటీల్లో కానీ వేసుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఇవాళకి మీరు కూడా ట్రై చేసి ఇదే రెసిపీని నాకు పింగ్ చేయండి కామెంట్స్లో ఎలా వచ్చింది అని. చూసారు కదా, నాకైతే బాగా నచ్చింది. ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసి కొంచెం చల్లారాక వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. ఇవాళకి తింటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ సుమాద్రి, ఎంజాయ్. Thank you for watching and please share, subscribe and comment please. Thank you guys. Bye bye. Happy Pongal.